అందరికీ నమస్తే భయ్య. ఈరోజు ఈ టాపిక్ అసలుకి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే మళ్ళీ స్క్రీన్ పైకి రావడం. సో ఓకే, ఎనీవేస్ టాపిక్ అసలుకి ఏంటంటే సంక్రాంతికి ఈ 2025 జనవరిలో వచ్చిన సంక్రాంతికి 3 ఫిలిమ్స్ వచ్చాయి. మేజర్ ఫిలిమ్స్ మీకు తెలిసే ఉంటాయి. సంక్రాంతికి వస్తున్నామనే ఫీలింగ్ కానియచ్చు, గేమ్ చేంజర్ ఫీలింగ్ కానియచ్చు, డాకుమారస్ ఫీలింగ్ కానియచ్చు. ఈ 3 మూవీస్లో ఏది ఎలా నడిచింది అనేది, ఏది విన్నర్ ఒక ముక్కలు చెప్పాలంటే అనేది మాట్లాడుకుందాం. మీకు ఏ హీరో ఫ్యాన్స్ కనుక ఉంటే ఆ హీరో ఫ్యాన్స్కి అయితే ఈ ఫిలిం మా ఫిలిమే హిట్ అన్నట్టు అనుకుంటారు. ఓకే అది నేను చెప్పట్లనట్లేను. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటున్నానంటే ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఎలా ఉంది అనేది ఒక ఓరియంటెడ్గా మాట్లాడుకుంది వీడియో భయ. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా హీరోస్ గురించి మాట్లాడుకుంటే గేమ్ చేంజర్ ఫిలింలో మన గోబర్ సార్ రామ్ చరణ్ కానియచ్చు, అండ్ డాకుమారాజ్లో కానీ బాలకృష్ణ గారు కానియచ్చు, అండ్ సంక్రాంతికి వస్తున్నాము కానియచ్చు విక్టర్ వెంకటేష్ గారు కానియచ్చు. ఇలా మనం మాట్లాడుకుంటే ఇలా మేజర్ హీరోస్కి ఒక్కొక్క ఫ్యాన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంటే ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలుసు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే భయ్య, స్టోరీ గురించి చూసుకుంటే మనకు స్టోరీ అనేది ఒక పొలిటికల్ డ్రామాలో రన్ అవుతుందని నాకు తెలుసు. నేను ఇక్కడ ఏది కూడా స్టోరీ రివీల్ చేయదలుచుకోలేను, మూవీ చూడని వాళ్ళకు, ఓటీటీ కోసం వెయిట్ చేసే వాళ్ళకు. సో అదన్నట్టు అందుకని నేను రివీల్ చేయదలుచుకోలేను. ఫస్ట్ డే అయితే 186 crores అన్నట్టు మన ఎవరు దిల్రాజు ప్రొడక్షన్లో మనకైతే బ్యానర్ అయితే చూపెట్టారు, అంటే పోస్టర్ రిలీజ్ చేశారు. సో అది మనకు ఎలా అంటే కొంతమందికి ఫ్యాన్స్ అని కానియచ్చు, లేకపోతే కొంతమంది ఆడియన్స్కి నచ్చకపోవడము, కొంచెం మిస్ రావడంతో ఆ కలెక్షన్స్ అనేది ఫేక్ కలెక్షన్స్ అన్నట్టు అట్లా పోర్ట్రే అయిపోయింది. సో అది కొంచెం చూసుకున్నట్టయితే ఫిలింకి అలానే అనిపించింది. మరి నా వరకు ఎలా అనిపించింది బ్రో, నీ రివ్యూలో ఏం చెప్పవు బ్రో అంటే, రివ్యూ ఉంది వీడియోలో చూడండి. కానీ అయినా చెప్తున్నాను, ఆ ఫిలిం అనేది కొంచెం రొటీన్ సీన్స్ అయినా పర్వాలేదు అన్నట్టు అనుకుంటే ఫిలింని చూడొచ్చు, బాగానే ఉంది. మరీ అంత బాగాలేదని చెప్పలేను. హై క్వాలిటీ బడ్జెట్ కాబట్టి స్క్రీన్ ప్లే కానిచ్చు, అంతా కానిచ్చు బాగానే ఉంది. కానీ ఇది ఒక కమర్షియల్ ఫీలింగ్ కాబట్టి అలా అనిపించచ్చు అని నేను చెప్తాను. ఇంకా ఏ ఫిలింతో నా ఫిలిం కంపేర్ చేయొద్దు, ఎందుకంటే మన శంకర్ గారి ఫిలిమ్స్ అన్నప్పుడు కొంచెం ఎలా ఉంటాయి, ఎలాంటి స్టోరీ బేస్లో ఉంటాయి అనేది సమ్వాట్ ఐడియా అయితే మీకు ఉండే ఉంటుంది. అదన్నట్టు నేను చెప్పుకోవాలనుకున్న పాయింట్. సో కలెక్షన్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇంకా కలెక్ట్ చేయాలి, ఇంకా చాలా ఆఫ్ కలెక్ట్ చేసింది అనేది తెలుస్తుంది. 270 crores అలా ఒక వీక్లో అన్నట్టు అర్థమవుతుంది. బడ్జెట్ అయితే చాలా పెద్దనే పెట్టారు. ఇది పక్కకు పెడితే నేను ఏది కూడా కరెక్ట్ ఓరియంటల్ చెప్పట్లేను, అలా చెప్తున్నంతే. ఇంకా మూవీ రన్ అవుతుంది కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు. సో మూవీకి అలా వచ్చింది కాబట్టి మూవీ మిక్స్డ్ టాక్ కానివచ్చు, మిక్స్డ్ టాక్ వచ్చిన టికెట్స్ మొత్తం సేల్ అవుతున్నాయి అన్నట్టు వినబడుతుంది. కానీ అటు ఇటు పోయి కొంచెం మనం దిల్రాజు గారిని అట్లా పాయింట్ ఆఫ్ చేయడము అలా అన్నారు. ఇంకొక మాట ఏమనిపించిందంటే, మన శంకర్ గారు కూడా మూవీ ఉండేది 5 hours ఫిలిం అంట, అంటే 5 hours ఉండేది అని 2 hours కట్ అలా అన్నట్టు అన్నారు. సో అలానే శంకర్ గారు ఒప్పుకున్నారు కదా, మరి ఇలా ఎందుకు అన్నట్టు ఇట్లా కూడా అయింది. కొన్ని అలా నడుస్తున్నాయి భయ ఫిలిమ్స్కి అయితే, కొన్ని డిమెరిట్ మాటలు అయితే నడుస్తున్నాయి అని చెప్పొచ్చు. సో అలా చూసుకుంటే ఈసారి ఈ ఫిలిం అనేది ఒకే ఇష్టం అన్నట్టు అనిపించింది. కానీ ఈ ఫిలిం మాత్రం నాకు బాగా నచ్చింది. నచ్చలేదని అనట్లేను, కానీ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, లేకుంటే లేదు. ఎందుకంటే ఆ మూవీలో ఒక ముక్కలు చెప్పాలంటే రొటీన్ సీన్స్ అంటే ఇదివరకు చూసిన ఫిలిమ్స్లోనైతే అనిపించడము అన్నట్టు అనిపించింది. కానీ మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానివచ్చు, అండ్ అంజల్ గారి క్యారెక్టర్ కానివచ్చు, ఆల్ ఓవర్ అందరు క్యారెక్టర్స్ వాళ్ళ రోల్ వాళ్ళు ఫుల్ జస్టిఫై చేస్తారు, అది మాత్రం నేను పక్కా చెప్తాను. ఇలా అయితే ఉంది మన రామ్ చరణ్ గారి ఫిలిం గురించి చూసుకుంటే. ఇక ఈ ఫిలిం గురించి పక్కకు పెడితే నెక్స్ట్ ఫిలిం డాకుమారాజ్. మూవీ కట్టిన బడ్జెట్ వచ్చేసరికి దగ్గర 82 crores అలా అన్నట్టు అన్నారు. మూవీ అనేది ఓవరాల్గా 4 daysలో అయితే 105 crores అయితే కలెక్ట్ చేసింది అన్నారు. ఇక 6 daysలో వచ్చేసరికి 124 crores అయితే కలెక్ట్ చేసింది అన్నట్టు. సో మూవీ అనేది పెట్టిన బడ్జెట్లో ఆల్మోస్ట్ సగం రికవర్ చేసేసింది. సో మూవీ అనేది హ్యూజ్ వెళ్ళిపోయింది. డాకుమారాజ్ ఫిలిం, ఈ ఫిలిం గురించి చెప్పాలంటే మూవీ రివ్యూ ఉంది, అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవీస్ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. కానీ నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఈ మూవీ ఎలా ఉంటుందంటే, స్టోరీ కొంచెం రొటీన్ ఉన్నా అక్కడ ఉన్నది బాలయ్య గారు ఫిలిమ్స్లలో ఎటువంటి ఉన్నా లేకపోయినా ఆ ఎలివేషన్లో బాలయ్య గారిని చూపెడితే చాలు అని అనుకునే వాళ్ళే ఆల్మోస్ట్ బాలయ్య గారి ఫ్యాన్స్ ఉంటారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, బాలయ్య గారి ఫిలిమ్స్ ఎలా ఉంటాయి అనేది. అండ్ అలా చెప్పుకుంటే ఇక్కడ కొంచెం చిన్నపిల్ల ఎమోషనల్ సీన్స్ కానివచ్చు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో బ్యాక్ స్టోరీ డాకుమారాజ్ అనే వ్యక్తి ఎవరు అనేది చూసుకుంటే, క్లైమాక్స్ పొజిషన్లో ఫైట్ సీన్, ఇలా చూసుకున్నా కూడా ఒక రొటీన్ ఉన్నా కూడా మన బాబుల్ కోహ్లీ గారు డైరెక్షన్ మాత్రం ఆ ఎలివేషన్స్లో బాలయ్య గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అందరికీ అలా చూపెట్టేస్తారు కాబట్టి మూవీ పీక్స్లోకి వెళ్ళిపోయింది. అదన్నట్టుగా డాకుమారాజ్ ఫిలిం గురించి చూసుకుంటే, ఇక వెన్ కమింగ్ టు థర్డ్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే సంక్రాంతికి వస్తుంది. లీడ్ రోల్ బై విక్టర్ వెంకటేష్ గారు. దీంట్లో విక్టర్ వెంకటేష్ గురించి చెప్పుకోవాలంటే F1 F2లో మన అనిల్ రావుపూడి గారు
డైరెక్టర్ భయ మన అనిల్ రావుపూడి గారు. సో ఎలా చూపెట్టారంటే భయ F1 F2లో ఎలా చూసాం అలానే ఉంటుందేమో సంక్రాంతికి వస్తున్నాం అన్నట్టు అనుకున్నాం. కానీ నిజం చెప్పాలంటే చాలామందికి అది రిటర్న్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మూవీ చూసిన తర్వాత. ఎందుకనంటే ట్రైలర్ వదలగానే అలా అది నాకైతే అర్థమైపోయింది మూవీ ఒక రేంజ్లోకి వెళ్తుందచ్చు, మూవీ బాగానే ఉండబోతుంది అన్నట్టు తెలిసింది. లైక్ స్టోరీ ఎలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది. ఐశ్వర్య రాజేశ్వరితో మ్యారేజ్ అవుతుంది, ఆ తర్వాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే మన మీనాక్షి చౌదరి గారు ఎంటర్ అయిన తర్వాత స్టోరీ ఎలా డిఫరెంట్గా చేంజ్ అయినది మీరు మూవీలో చూస్తారు. స్టోరీలను గురించి మాట్లాడుకుంటే స్టోరీ రివ్యూ ఉంది ఛానల్లో, చూడండి. ఇలా మాట్లాడుకుంటే అండ్ నిజం చెప్పాలంటే మూవీలో అత్యంత పెద్ద హైప్ సీన్స్ ఏవి భయ్యా ఆ హిలోరియస్ సీన్స్ అంటే ఫస్ట్ హాఫ్లో చిన్న బుడ్డోడి సీను నానోయ్ అనుకుంటాడు, అది మాత్రం ఎక్సలెంట్ నిజం చెప్తున్నా. కానీ అతను ఆ బుల్లిరాజా అనే క్యారెక్టర్ కానీ ఇచ్చు చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్లో కూడా మంచి హైప్లో వెళ్ళింది ఐశ్వర్య రాజేశ్వరి గారి క్యారెక్టర్ కానీ మాట్లాడుకుంటే. అండ్ అదే గారు మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది. ఉపేంద్ర గారు ఇతను మన వాట్ ఎ విజన్ వాట్ ఎ థాట్ పిచ్చోళ్ళు అయిపోయినంత అనే డైలాగు ఎనిమల్ సినిమాలో అతని క్యారెక్టరు ఈ ఫిలింలో నిజం చెప్తున్నా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా మాట్లాడుకుంటే ఆఫ్కోర్స్ మన వెంకటేశ్వర్ కూడా అందరు ఉన్నారు, కానీ వీళ్ళందరి క్యారెక్టర్స్కి ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు. అలా చేశారు కాబట్టి మూవీ అనేది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి వెళ్ళిపోయింది ఒక రేంజ్లో అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా మాట్లాడుకుంటే 203 crores వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది ఫిలిం అన్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకేంది భయ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది దేనిపైన అంటే ప్రమోషన్స్ పైన. ఇక్కడ నియర్ బై మా ఏరియాలో కూడా వచ్చి ప్రమోషన్ చేయడము అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కడంటే అక్కడ టీవీలలో ప్రోగ్రామ్స్ వస్తాయి చూడండి, మా టీవీలో అలా దాంట్లో కూడా వాళ్ళు ప్రమోషన్ చేయడము ఎక్కడంటే అక్కడ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫీలింగ్ కాబట్టి అందరికీ ఆ ఫ్యామిలీ అందరు వెళ్ళి చూడడము అలా మూవీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సైన్తో ఫిలిం వచ్చింది దీనికన్నా బిఫోర్ మన వెంకటేశ్వర్ది. సో అది అట్లనే ఆడింది. ఈ ఫిలింతో కంబ్యాక్ ఇచ్చేస్తారు అంటే లైక్ మంచి హిట్ కొట్టారు, ఒక ఫన్ అలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫీలింగ్ కాబట్టి ఫన్ అయితే ఉంటుంది కదా. మీకు ఎక్కడొక్క దగ్గర అయితే నవ్విపిస్తుంది ఫిలిం, అది మాత్రం పక్క అయిపోవచ్చు. ఇది చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్న మన ఫిలిం పీరియాడిటీ నేను ఇచ్చాను. దీనికన్నా ముందు ఈ మూవీస్ రాకన్నా ముందు గేమ్ చేంజర్ ఇది ఉండే, కానీ అన్నీ చూసిన తర్వాత అది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇలా అయితే ఉంది. మూవీస్ గురించి చెప్పుకోవాలంటే మరి ఏది విన్నర్ అని నేనైతే అనుకోని చెప్పకుండానే చెప్పేస్తాను. మీ ఒపీనియన్ ఏంది, మీకు ఏది నచ్చింది ఫిలిం అనేది లెట్ ది కామెంట్ బై. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.